మోషే ధ్యానములోనికి కూడి వచ్చిన విశ్వాసులారా, దేవనామములో మీకు దీవెనలు కలుగునుగాక. ఆమేన్. నిర్గమకాండము 9వ అధ్యాయము. మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు. దేవుడు ఒక్కొక్క తెగులును ఐగుప్తు దేశంలో రప్పిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క తెగులు ద్వారా ఒక్కొక్క పాఠాన్ని వారికి నేర్పించాడు. ఇప్పుడు రాబోయేటువంటి తెగులు 5వ తెగులు. ఐగుప్తులో మరి దేవుడు నీళ్లను రక్తముగా మార్చి వారికి ఇబ్బంది మాత్రమే పుట్టించాడు. 8వ అధ్యాయములో కప్పలు ఎవ్వరిని కరవలేదు. అలాగే పేలు, ఈగలు, ఈ 4 తెగుళ్ళ ద్వారా నీరు రక్తమైనందువలన కానీ, కప్పల వలన కానీ, పేలు వలన కానీ, ఈగల వలన కానీ ఏ విధమైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఈవెన్ అనారోగ్యము వారికి కలుగలేదు. ఇవాళ 4 ఛాన్సులు ఇచ్చిన తరువాత దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం డోస్ పెంచాడండి. జబ్బు తగ్గకపోతే డాక్టర్లు కొంచెం డోస్ పెంచుదామమ్మా అంటారు. దేవుడు కూడా డోస్ పెంచాడు. ఎట్లా పెంచాడంటే ఈ తెగుళ్ళ పేరు మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు. ప్రియులారా, ఇదిగో నీ యొక్క పశువుల మీదికి, గుర్రముల మీదికి, గాడిదలు, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి ఈ మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. మానవుడు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, కొన్ని పాపములలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు ఈ మనిషి అనుకుంటాడు, మన తప్పు బయటపడలేదు సరికదా, మనమేం బయట దొరకలేదు సరికదా, దేవుడు కూడా ఏం చేయలేదు. వెంటనే దేవుడేమీ నిన్ను శిక్షించడు. హీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. కొంత సమయాన్ని తీసుకుంటాడు దేవుడు. చిన్న చిన్న హింట్లు దేవుడు ఇస్తాడు. నువ్వు సరైపోయావా, ఓకే. నువ్వు దారిలోకి వచ్చావా, ఓకే. నువ్వు పాపము మానావా, ఓకే. ఇప్పుడు డోస్ పెంచుతాడు దేవుడు. జాగ్రత్త. ఈ నిర్గమాకాండము మానవ జీవితాన్ని ఎత్తి చూపించేటువంటి ప్రత్యేకమైన గ్రంథం. ఇందులో ఉన్న విధానమే కడ వరకు, ఆఖరి వరకు దేవుడు జరిగిస్తాడు. ప్రియులారా, ఈ 10 తెగుళ్ళలో రక్తమని, కప్పలని, పేలని, ఈగలని, దీని తరువాత ఇంకా రాబోతున్నాయి. ఈ 9వ అధ్యాయంలో 3 తెగుళ్ళు ఉంటాయి. ఒకటి మిక్కిలి పశువులు చనిపోవుట, దద్దురులు, వడగండ్లు. ప్రియులారా, ఒక్కొక్క తెగులు రావడానికి నీ కర్రను వాడుము, నీ కర్రతో కొట్టుము, ఇలా చేయి, అలా చేయి అంటూ దేవుడు సెలవిచ్చాడు కదా. పలానా వ్యాధి అని చెప్పాడు కదా. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఈ 10 తెగుళ్ళలో ఆ తెగులేంటో ఎవరికి తెలియదండి, ఆ జబ్బేంటో ఎవరికి తెలియదండి. దాని పేరు మిక్కిలి బాధాకరమైన తెగులు. మరి కరోనా అనే తెగులు మన ఎవరికి తెలియదండి. 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం చనిపోయినోడికి కరోనా అంటే ఏంటో తెలియదండి.
ప్రియులారా, కోవిడ్-19 అని పెట్టారు. కోవిడ్-19 అని పెట్టారు. 19 అంటే అది 2019 సంవత్సరం చివరిలో మరి డిసెంబర్లో వచ్చింది కనుక డి ఫర్ డిసెంబర్, 19 ఫర్ 19వ సంవత్సరం 2019. దానికి ఫుల్ ఫామ్ తీస్తే ఒక అర్థం ఉంది. అది జబ్బు పేరు కాదు అది. అలాగే ఇక్కడ మిక్కిలి బాధాకరమైన తెగులు అన్నారే తప్ప ఆ తెగులు పేరేంటో ఎవరికి తెలియదు. ఏం చేస్తుంది ఈ తెగులు? ఏం చేస్తుంది? పశువులను చంపుతుంది. దేవుని బిడ్డ, ముందు మనుషుల్ని లేపేయచ్చు కదా, ఐగుప్తీల్ని లేపేయచ్చు కదా. దేవుడు మనుష్యులకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. నీ ముందు ఆ బలంగా ఉన్న చెట్టు ఇరిగిపోయింది, లేక నీ ముందు బలంగా ఉన్న పశువు చనిపోయింది, ఆరోగ్యవంతమైంది ఏదో నాశనమైంది. నీకు ఒక హెచ్చరిక, నీ మీదకు రావలసిన కీడు నీ మీదకు రాలా. నువ్వు వెంటనే గ్రహించాలా, నువ్వు వెంటనే అనుకోవాలి. ఇది ఇలా అవ్వడానికి కారణం ఏంటి ఆలోచించాలి. దేవుని బిడ్డ, ఐగుప్తీలకు ఏమి లేకుండా పోయిందంటే భయము లేకుండా పోయింది. ఒకే ఒక్క మాట చూడు, అదే తెగులు మా మీదకి వచ్చుంటే, అదే వ్యాధి మా మీదకి వచ్చుంటే అనే ఆలోచన వారికి రాకపోవడమో అది పెద్ద దుర్మార్గం అంటాను నేను. మిక్కిలి బాధాకరమైన తెగులు. ఈ తెగులు ఎలా వచ్చిందో తెలియదండి. ఈ తెగులు వాక్యంలో మనం చూస్తే మరి పెద్ద పాఠం పెద్దదే. దీని ఒక్కదాని గురించే నేను బోధిస్తాను. యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీద, గుర్రం, గాడిద, ఒంటెల మీదకి, ఎద్దుల మీద, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఇక్కడ 5వ వచనంలో దేవుడు అంటాడు, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. జాగ్రత్తగా వినండి. ఈ కార్యము మోసే చేయబోవడం లేదు. ఈ పని మోసే ద్వారా దేవుడు చేయడం లేదు. ఈ కార్యము రేపు నేను చేస్తాను అన్నాడు. 6వ వచనం చదవండి. 6వ వచనం, మరనాడు యెహోవా. మోసే చేశాడా, దేవుడు చేశాడా? ఎందుకనో మోసే ఎంతవరకు అద్భుతాలు చేస్తుంటే, అమ్మా ఇప్పుడు దేవుడు నన్నే నిలబెట్టి కొంతమంది నాకు కనబడగానే షాల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక లోపల ప్రేరేపిస్తాడనమాట. ఈ మనిషికి నువ్వు ఈవేళ ప్రార్థన చేయి అని దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. వెంటనే నేను అంటాను, అమ్మ నువ్వు ఉంటావు కదా షాల్లోను? ఉంటానండి. సరే, ఈ కార్డు నువ్వు దగ్గర పెట్టుకో, గుర్తింపు కొరకంతే, నిన్ను పిలుస్తాను, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్తాను నేను. దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. ఆ నడుము నొప్పో, కాలు నొప్పో, చేయి నొప్పో, గొంతు నొప్పో ఏదో వాళ్ళు చెప్పింది దేవుడు అక్కడే తీసేస్తాడు. తగ్గిందా అని ఎప్పుడు అడగను నేను. డైరెక్ట్ మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పు అంటాను నేను. మీరు గమనించండి అద్భుతాలు. ఏమా తగ్గిందా? తగ్గితే సాక్ష్యం చెప్పు అని అన్నాను నేను. డైరెక్ట్ ప్రార్థన తర్వాత డైరెక్ట్ మైక్ ఇస్తా అంటే ఒక బోధకుడికి అంత కాన్ఫిడెన్స్ అనమాట, అంత నమ్మకం అన్నమాట. ఇప్పుడు అదే దేవుడు నన్ను ఇంకో పని చేయమన్నాడు అనుకో, అబ్బాయి ఈ మనిషి మీద నువ్వు చేతులు వేసిన వెంటనే ఒళ్ళంతా కురుపులు పుండ్లు వచ్చేసి దబాల్మని పడిపోయి గిలగిలాడిపోతాడు అంటే మరి నా మట్టుకు నేనైతే చేతులు వేయగలనా? చెప్పండి. బయటికి వెళ్ళి ఏం చెప్తాడు మనిషి?
ఏం చెప్తాడు మనిషి? పలానా పాస్టర్ గారు నా తల మీద చేయతే నాకు ఇలాగ అయిపోయింది అంటాడా? పోనీ నా దాకా ఎందుకు, నిన్ను అన్నాడు అనుకో, దేవుడు నిన్ను అన్నాడు అనుకో, అమ్మా పలానా మనిషిని ఇలా తాకు, మరి అక్కడికక్కడ కింద పడిపోయి ప్రాణం వదిలేస్తుంది అని అంటే ఏం చచ్చిపోతే నువ్వు రెడీయా? ఎవరినైనా లేపేయడానికి రెడీయా? ఈ పాపం నాకెందుకు, నేను చేయలేను ప్రభా అంటారా? అనరా? మానవత్వం ఉన్నవాళ్ళు. మోషేతో దేవుడు అన్నాడు, రేపు ఐగుప్తు పశువులను లేపైపోతున్నాను నేను. ఐగుప్తు పశువులు ఏవేవి పశువులు? ఒకసారి లిస్ట్ చూద్దాం మనం. గుర్రములు, 2 గాడిదలు, 3 ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు. ప్రియులారా, గుర్రములు రాజు యొక్క కోటలో రథాలు లాగడానికి, సైన్యాన్ని మరి ముందుకు నడిపించడానికి వాడబడేటువంటి జంతువులు గుర్రములు. ఐగుప్తు యొక్క గుర్రములు ఈ ప్రపంచంలో నెంబర్ 1 గుర్రాలు అన్నమాట. ఈ ఐగుప్తు గుర్రాలు, దాని గురించి చెప్పాలంటే 1 గంట కావాలి. చాలా చురుకైనటువంటి గుర్రాలు. నీకు కావాలంటే పరమగీతం 1వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు, నా ప్రియురాలా, నిన్ను ఫరో యొక్క రథములతోనూ అశ్వములతోనూ రథాశ్వములతో పోల్చెదను. ఆ వాక్యం నేను ముట్టుకోను, ఎందుకంటే ఈ చెప్తున్నప్పుడే నేను ఒకప్పుడు ఆ పరమగీతంలో ఉన్న గుర్రాల గురించి చెప్పాను కనుక నాకు ప్రింట్ ఉంటుంది ఇక్కడ. నిన్ను ఫరో యొక్క, ఫరోనేవుడు ఏమన్నా మంచోడండి? కాదు. ఫరో యొక్క గుర్రములు, ఫరో యొక్క రథములు ఎంత చురుగ్గా ఉంటాయో అవంట ఇలా ఎక్కి కూర్చుని ఇలా అనగానే 2 కాళ్ళు ఇలా లేపుతాయంట. ఇంకా కాళ్ళు పైకి లేవడంతోనే అందుకుంటాయంట పరుగు, మామూలు పరుగు కాదు. ఇలా రా పిండ్లి కుమార్తె సంఘము అలా కాళ్ళు పైకెత్తి పరిగెత్తడానికి సిద్ధంగా ఉండే సంఘముగా ఉండాలని దైవజనుడు ఆ సందర్భంలో వ్రాశారు. అలాంటి గుర్రములను నేను నాశనం చేయబోతున్నాను. 2 గాడిదలు నీ బరువులు మోస్తూ ఉంటాయి. 3 ఒంటెలు చాలా విలువైనటువంటి జంతువులు. తరువాత ఎద్దులు నీ వ్యవసాయం చేసే ఆ పశువులు. ఆ తరువాత గొర్రెలు. ఈ గొర్రెలు మీరు మాంసం తింటారు కదా, మరి మీ ఫుడ్ అది, దాన్ని కూడా నేను నాశనం చేస్తాను. దేవుని బిడ్డ అంటే మానవునికి కూడా బాధ కలుగుద్ది. ఈ బరువు ఎవరు మోస్తారు? మనకి గొర్రె మాంసం ఎలాగా, మనకి ఈ కార్యం ఎలాగా అని వారు ఇబ్బంది పడిపోతారు. పూర్వకాలమున ఒంటెల మీద సరుకులు పెడుతూ ఉండేయండి. మరి ఇష్మాయేలీలు, యోసేపును కొన్న ఇష్మాయేలీలు దేని మీద సరుకులు వేసుకొని వస్తున్నారు? ఒంటెల మీద. విలువైనవి ఈ మట్టి మశానమేమో గాడిదల మీద వేస్తారు. ఓకే, మహా విలువైనవేమో సుగంధ ద్రవ్యాలు ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళడానికి ఎడారిలో ఒంటెల మీద. దేవుని బిడ్డ, మరి వాటిని నేను నాశనం చేయబోతున్నాను. నీకు బాగా ఉపయోగకరమైనవి, నీకు లాభము కలిగించేవి, మేలు కలిగించేవి, వాటిని నేను బాధ పెట్టబోతున్నాను. ఇప్పుడు పశువులను దేవుడు ఎందుకు బాధ పెడుతున్నాడు? అవేం పాపం చేశాయి? అవేం తప్పు చేశాయి? తప్పు అవి చేయలేదు, నువ్వు చేసావు. ఫరో అనేవాడు చేసిన ఒక్క తప్పు వలన ఆ దేశమును నాశనం చేసి, ఆ దేశమును పాడు చేసి దేవుడు తన ప్రజలను బయటికి తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని బిడ్డ, ఇక్కడ మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా 6వ వచనం, ఐగుప్తీయులు పశువులని చచ్చెను కానీ ఇశ్రాయేలు పశువుల్లో
ఒకటియు. చూసావా దేవుని నమ్మని వారి యొక్క ఆస్తి పోయింది. దేవుని పిల్లల యొక్క ఆస్తి. ఇవాళ మనల్ని అంటారు దేవుడు దేవుడు అంటారు, గుళ్ళకి వెళ్తారు, 40 రోజులు ప్రార్థనలు అంటారు, రోజు బైబిల్ పట్టుకుని పరిగెడతారు. ఈవేళ తెలియదమ్మా. చదువుకున్నోడికి చదువు లేనోడికి 5వ తరగతిలో తేడా తెలియదు. 5లోనే ఆవిడ ఉద్యోగం ఇచ్చేస్తాడా? మా చిన్నప్పుడు మా ఈడోళ్ళు పశువులను మేపుతూ ఉండేవారు. ఆడు అనుకునేవాడు వాళ్ళ నాన్న ఏదో గుడ్ల దగ్గర పడేస్తే ఆ పశువులు మేపడానికి పాలికాపు కింద పెట్టేస్తే ఆడికి ఎంతో కొంత జీతం వచ్చేది. చదువుకున్నవాడి ద్వారా ఇంటికేమొస్తుంది? రాదు కదా. ఈవెన్ ఇటు 10th క్లాస్ చదివినా పైసా తేలేడింటికి. వాడేమో అప్పటికి ఒక 1000 రూపాయలు తెస్తాడేమో ఇంటికి సంవత్సరానికి నేను చెప్తున్నా ఆ రోజుల్లో. ప్రియులారా, దీని చదువు యొక్క ఫలితము వెంటనే కనబడదు. అలాగే భక్తి యొక్క ఫలితం కూడా ఈ రోజే కనబడదు. దీని ఫలితం ఒకరోజు కనబడద్ది. పాఠం చాలా పెద్దది. వాక్యంలోనికి మనం వెళదాం. మన వాక్యం ఏంటి? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయములోనికి మనం వెళితే ఇక్కడ మొదటి దూత 2వ వచనాన్ని చదవండి. మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా చూసావా? ఈ నిర్గమాకాండం అంటే ఏదో కాదు, రేపు జరిగేదే నిర్గమాకాండం. ఈ స్థాయికి నేను చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. దేవుని బిడ్డ, ఇదే తెగులు, ఏ తెగులైతే ఐగుప్తులో ఆ వేళ దేవుడు పశువుల మీదకి రానిచ్చాడో, దేవుని రాకడ కాలములో 7 ఏండ్ల శ్రమ కాలములో పశువుల మీద కాదు, దేవుడు డైరెక్ట్గా మనుష్యుల మీదకి. ఏ మనుషులు? ఓ రకం ఉన్నారు మనుషులు. 2 రకాలు ఉంటారు ఆ కాలంలో. 2 రకాలు. ప్రియులారా, ఆడమగ రకం కాదు నేను చెప్పేది. 2 జాతులు. అమెరికా వాడు, ఇండియా వాడు, అట్లాంటి రకాలు కాదు. ఒకటే. ఏంటంటే అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేయించుకున్నవాడు, ముద్ర వేయించుకొననివాడు. అంతే, 2 రకాలు. ఇవాళ చెప్పండి, ఎవని మీదకి తెగులు రాబోతుందట? ఇప్పుడు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుద్ది. క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్న వారికి, ఆ ప్రతిమకు దండం పెట్టుకునే వారికి. దేవుని బిడ్డ, రాబోయే దినాల్లో అంత్యక్రీస్తు ఏం చేయబోతున్నాడు అంటే, నేనే దేవుణ్ణి అని నమ్మిస్తాడు. వాడికి ఉన్న పవర్ చూసి, వాడు చేసే కొన్ని పనులు చూసి లోకము వీడే దేవుడు అని నమ్ముద్ది. వీడే దేవుడు అని నమ్ముద్ది. ఇంకా దీన్ని డీప్గా చెప్పాలా? ఇప్పుడు మీకు అంత అర్థం చేసి క్యాచ్ చేసే అంత జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఏంటి? 666. ఈ 666 అనేటువంటి ముద్ర డైరెక్ట్గా 666 అని ఉండదు. ఏదో ఒక పేరు ఉంటుంది, దాని అర్థం 666 అని వస్తుంది. దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రతి దేవాలయంలోనూ, ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఉంది, దేవుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు కనుక సాతాను టార్గెట్ ఏంటంటే, నేను ఆ కుర్చీలో కూర్చోవాలా.
యెరూషలేం దేవాలయం కట్టబడగానే దాన్ని ఆక్యుపై చేసుకోవాలి. మరి అమెరికా దేవాలయం ఎవడుంటాడు? సౌదీ అరేబియాలో ముస్లింల దేవాలయం ఉంది, అందులో ఎవడుంటాడు? ఇంగ్లాండ్ దేవాలయంలో ఎవడుంటాడు? ఇండియా దేవాలయాల్లో ఎవడుంటాడు? వీడు అన్ని చోట్ల ఉండలేడు కదా. అంచేత వీడు ఏం చేస్తాడంటే, నా బొమ్మను చేసి అన్ని దేవాలయాల్లోనూ చెప్పండి పెట్టండి. పెడితే ఏమవుద్ది? మరి ఇప్పుడు ఇండియాలో మనం ఉన్నాం, వాడేమో ఒరిజినల్ ఇజ్రాయెల్లో ఉంటాడు. మరి ఇండియాలో మనం వాడితో మాట్లాడాలన్నా, వాడు మనతో మాట్లాడాలన్నా మన దగ్గర విగ్రహం మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 12-13 అధ్యాయాల దగ్గరకు వస్తే, మరి ఆ ప్రతిమ మాటలాడునట్లును దానికి ఆ మాట చదవండి, ఎవరు తెరిస్తే వారు. మరి ఒక ప్రతిమ ఏర్పాటు చేయబడడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈ ప్రతిమ ఇక్కడ 13వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం మనం. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణము ఇచ్చుటకై. ఇప్పుడు ఆ బొమ్మకి ఏమిస్తారంట? 2 విషయాలు. ఒకటి, ఆ ఎదురుగుండ పెట్టినటువంటి విగ్రహం ఎక్కడ పెడతారు? ఆల్తర్లోనే పెడతారు. పెడితే బొమ్మ మాట్లాడుద్ది. ఇప్పుడు మన సచివతి వెళ్ళి, అమ్మ మరి మా చుట్టాలమ్మాయికి పలానా పిల్లలు లేరు, పుడతారంటారంటే, ఓ మగపిల్లోడు పుడతాడు అని చెప్పేస్తుంది అది డైరెక్ట్గా. అయ్యి బాబాయ్, ఇంకా దేవుడు మాట్లాడేస్తున్నాడు గుళ్ళో. మా పలానా వారు మనవరాలకి ఉద్యోగం వస్తుందమ్మంటే, ఉద్యోగం బెంగళూరులో వచ్చేస్తుంది, వెళ్ళిపో పలానా కంపెనీ అని కూడా చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ ప్రతి ఏం చేస్తుంది? ఇప్పుడు ఏమనుకోకండి, మాట్లాడని ఆ తిరుపతి బొమ్మ దగ్గరికే ఇంత క్యూ ఉంటే మాట్లాడే బొమ్మగానే ఉందనుకో, ఏం జీవమణి, ఏం క్రైస్తవులు ఏముంటుందండి, అక్కడికి వెళ్తే మొత్తం హిస్టరీ తెలిసిపోద్ది కదా. ఎంతమంది ప్రభు నమ్ముకున్న బిడ్డలు కూడా పరిగెట్టుకెళ్ళి ఏదో తెలుసుకోవాలని తాపత్రయపడిపోతారు. బొమ్మే మాట్లాడేస్తుంటే ఇది ఒరిజినల్ దేవుడు, దిగొచ్చిన దేవుడు, ఇంకా నయమైతే అక్కడ ఉంటుంది అనుకో, మాట్లాడేస్తుంది కదా. ఇంకా ఏమిస్తున్నారంట? దానికి ప్రాణం ఇస్తున్నారట. ఈ బొమ్మ కదులుద్దండి, ఈ బొమ్మ మాట్లాడుద్దండి. నేను ఒక 6 నెలల క్రితం గుళ్ళో చెప్పాను, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అందుకుంది అది. నేను ఎప్పుడు చెప్పా? 6 నెలల క్రితమే చెప్పా. ఇప్పుడు మన సెల్ ఫోన్లో కూడా ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేము ఎప్పుడూ చెప్పాం. దేవుని బిడ్డ, దీని ద్వారా ఆ ప్రతిమ మాట్లాడడము, పనులు చేయడం, నీతో సంభాషించడం, నీకు జరగబోయేవి జరిగినవి చెప్పడం, ఇవన్నీ జరుగుద్ది. ఆ ప్రతిమకి ఏం చేస్తారంట? ప్రాణమిచ్చుటకై. మరి మొన్న మోడీ గారు వీళ్ళందరూ కలిసి అయోధ్యలో గుడి కట్టి ఏం చేశారు? ఏం ప్రతిష్ట అంటది? ప్రాణ ప్రతిష్ట. దేవుని బిడ్డ, ఇవన్నీ చేసినప్పుడు భారతదేశంలో ఇవి కొత్తగా అనిపించవు. ఇది ఒక కొత్త దేవుడు, ఇదంతా బాగానే ఉంది. నేను వాక్యాన్ని క్లియర్గా నమ్ముతాను, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ముస్లింలు విగ్రహాలను నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు అసలు ఈ బొమ్మ నమ్మరు. మరి ఆ ముస్లింలు ఏం చేస్తారు ఆ కాలంలో? నా ఆలోచన అది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కొరకు కూడా దేవుడు నాకు ఇంటి ఇచ్చాడు. ఏంటంటే ఈ 666 అనేటువంటి సంఖ్య, దాని ఒక భాషలో అర్థం తీస్తే దాని పేరు అల్లాహు అక్బర్ అని వస్తుందంట. అప్పుడు నమ్ముతారు వాళ్ళు.
ఎవడికి కావలసింది వాడికి పడాలండి, అంతే. అప్పుడు నమ్ముతారు. వారు కూడా ఏం చేస్తారంటే మన ఫిగరే కదా, మన నెంబరే కదా. సో ప్రపంచము దాని వెనుకపోతుంది. దేవుని బిడ్డ, ఇంకా చాలా పెద్ద పాఠం ఇది, నేను ఇవాళ ముందుగా మొదలెట్టా. మరి ఇంకొక మాట మనం చూద్దాం. ఈ క్రూర మృగము యొక్క ముద్ర కలిగిన వారు 2, ఆ ప్రతిమకు నమస్కారము చేయువారు. ఇవాళ దండాలు పెడుతున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, ఇవాళ దేవుడు అని అంటున్నారు. అదే సమయంలో నిజమైనటువంటి విశ్వాసులు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని ముద్ర కలిగినటువంటి విశ్వాసులు ఈ విగ్రహానికి దూరంగా ఉంటారు. మేము వేయించుకోము, మాకు కష్టాలున్నా సరే నష్టాలున్నా సరే మేము దేవుని పక్షంగా నిలుస్తాము. పిల్లరా, ముందు దేవుని బిడ్డలు ఇబ్బందులు పాలవుతారు, కానీ ఇవాళ సాతాను బిడ్డలు ఇబ్బందులు పాలవుతారు. చూసావా? మొదట సాతాను బిడ్డలు సుఖపడతారు. ఈ సుఖపడే వాళ్ళందరూ కూడా మేం బాగానే వెళ్ళిపోతుంది లైఫ్ అని అనుకునే వాళ్ళందరూ కూడా తప్పులు చేసి, పాపాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి, వ్యభిచారాలు చేసి ఇవాళ ఎక్కువైపోయినాయిలే. ఒక సర్వే వచ్చింది ప్రపంచంలో, ఒకప్పుడు వ్యభిచార కార్యక్రమాలు జరగడానికి మగవాళ్ళు కారణమంట, ఇవాళ ఆడవాళ్ళు కారణమంట. అది కూడా పెళ్ళైన ఆడవాళ్ళు వ్యభిచారం వైపు ఎక్కువ మొగ్గుతున్నారు, వాళ్ళే ఇతరులని రొచ్చులోకి దించుతున్నారు అని ఒక పెద్ద సర్వే నేను చదివాను. ఇది వాస్తవం. ఇది పెళ్ళి కాని బిడ్డల కంటే పెళ్ళైన వాళ్ళే, భర్త పిల్లలు అందరూ ఉన్న వాళ్ళే ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. దేవుడు అన్ని కూడా లెక్కలో ఉంచుకుంటాడు. ఇవాళ దొరకరు వారు. ప్రియులారా, ఇవాళ పాపం బాగానే వెళ్ళిపోతుంది, ఇవాళ హాయిగానే ఉంది మన జీవితం. ఒకవేళ చాలామంది భర్తలకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఏం అంటలే, వదిలేశారు. లోకం పూర్వంలాగా లేదు. ప్రియులారా, కుటుంబీకులు తప్పులు చేస్తున్నా ఇక అంతే, చీ అని వదిలేశారు, అంతే. సో ఎందుకు వదిలేశారు అంటే, మరి మొదట దేవుని పిల్లలు ఇబ్బందులు పడతారు, కానీ సాతాను పిల్లలు తదుపరి ఇబ్బంది పడతారు. వారికి ఏం పుట్టిందంట? మిక్కిలి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెనో. బా, ఏమొచ్చిందమ్మా? ఆ పుండు పేరు ఇంక ఉండదండి. ఐగుప్తులో ఏమొచ్చింది? బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. మరి ఇవన్నీ సంభవించినప్పుడు మరి 9వ వచనం చదవండి ఒకసారి. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద, అంటే ఈ ఒక్క తెగులే కాదు, ఈ తెగుళ్ళ మీద అధికారము కలిగిన దేవుని నామమును తిట్టారు, కానీ మారు మనస్సు పొందిన వారు కాదు. పాపాన్ని మాత్రం విడిచిపెట్టరండి. ఇతనేం దేవుడు, ఇంకా చాలా చెడ్డ మాటలు మాట్లాడతారు. వీళ్ళారా, తమ పాపాన్ని అడ్డొస్తే ఈ పుండ్లు పుట్టిన తర్వాత పుండ్లు ఎక్కడెక్కడ పుడతాయో తెలీదు. ఈ పుండ్లు శరీరం మీద ఎక్కడెక్కడ ఉంటాయో తెలీదు. ఎందుకు తిట్టుంటారంటే వాళ్ళు పాపం చేయడానికి దేవుడు అడ్డుపడ్డాడు. ఇక్కడ నీ పుండ్లు వలన ఒకరినొకరు టచ్ చేసుకోలేరు, కలవలేరు. దేవుని బిడ్డ, దేవునిని దూషించిరు కానీ వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఈ సందర్భంగా మనం ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం 11వ వచనం చూద్దాం. ఈ 16, 11 తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి తమ క్రియలను మాని, ఏంటి మారతారనుకుంటున్నారా? మారో.
ఇంక పైగా ఎవరిని తిడతారట? మరి ఆయన్ని తిట్టే కదా ఇంత దూరం తెచ్చుకున్నారు. ఇంకేం పుండ్లు వస్తాయో, ఇంకేం కార్యాలు వస్తాయో దేవుని బిడ్డ, ఇంకేం చుట్టుకుంటాయో. ఓకే, వాక్యంలో మనం ముందుకు వెళితే మరి ఈ యొక్క ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయం 8వ వచనంలో మొదటి బూర శిక్ష కేవలం 3వ భాగం. మరి ఇంకా చాలా మాటలు ఉన్నాయి. 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇప్పుడు నమస్కారం చేయని వారిని ఏం చేస్తారట? హతము చేయుట. మరి బబులోన్లో ఆ బొమ్మకు మొక్కము అని అన్నారు. ఐగుప్తు దేశమందున ఆ 3 బాలురు బొమ్మకు పట్టి బంధించి రాజు వీళ్ళారా చచ్చారా ప్రాణాలు పోయా? ఆ బొమ్మకు మేము మ్రొక్కము అనిన తన సేవకులను కాపాడుకున్న దేవుడు. అంటే మరి అలా అయితే ఎలాగండి అంటారు కదా. ఆ శ్రమ ఒక్కటే కాదు, కాపాడే దేవుణ్ణి కూడా నేను చూపిస్తాను. ఎందుకు ఆ సంఘటన జరిగిందంటే, అబ్బాయి రేపొద్దున్న ఒక బొమ్మ రాబోతుంది. ఈ బొమ్మ కంటే చాలా అడ్వాన్స్డ్ బొమ్మ ఇది, మాట్లాడే బొమ్మ ఇది, మరి ఇంకా చాలా విషయాలు చెప్పేటువంటి బొమ్మ ఇది. దీనికి మ్రొక్కని సమయంలో నిన్ను మరణం చేయడానికి కూడా ఏదో ప్లాన్ వేస్తారు వాళ్ళు. కానీ షడ్రకు మేషక బెద్నెగోలను కాపాడిన దేవుడు తన దాసురాండ్రను ఆయన కాపాడేవాడై ఉన్నాడు, ఆయన బలపరిచేవాడై ఉన్నాడు. ప్రియులారా, ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే ఈ అంత్యక్రీస్తుకు సంబంధించిన వారికి ఈ బాధాకరమైన తెగులు పుట్టుట. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మనం ఒకసారి 11, 12 వాక్యాలు చదువుదాం. మనం ఒకసారి చదవండి, కొంచెం గట్టిగానమ్మా. సౌండ్ సరిపోలేదు. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 9వ వచనంలో ఏం జరిగిందంటే, వేరొక దూత 3వ దూత వచ్చి ఇలా చెప్పాను, క్రూర మృగమునకు కానీ ఎవడైనా నమస్కారము చేసి నొసటి మీదేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకుంటే ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత. ఇప్పుడు ఐగుప్తు బబులోనులో దేవుడు చేసింది ఏంటంటే, రాజుతో ఆ మంటల్లో వేయించాడు. ఇప్పుడు ఇక్కడేమంటున్నారంటే, దేవుని బిడ్డ ఎక్కడొక మంట ఉందంట, ఇందులో వేసేస్తాడంట. ఇదేం మంట? అగ్ని, చెప్పండి, అగ్ని గంధకములు. అగ్ని గంధకములు. దేవుని బిడ్డ, అగ్ని గంధకములు దేవుడు ఏర్పాటు చేసి వీరిని బాధించును. వారి బాధా సంబంధమైన పొగ ఆ క్రూర మృగమునకు కానీ దాని బొమ్మకు కానీ దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకున్న ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై
ఇప్పుడు చెప్తాడు, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇప్పుడు కనబడద్దే. పరిశుద్ధులు దేవుని బిడ్డలు ఏం చేశారు? ఓర్చుకున్నారు. దేవుని బిడ్డ ఐగుప్తులో ఏదో ఇశ్రాయేలీల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు ఇవన్నీ చేయాలంటే అక్కర్లా. నా దృష్టిలో ప్రకారంగా అయితే అక్కర్లా. దేవుడు ఏం చేయొచ్చు? ఇవన్నీ చేసే బదులు ఆ మోషేకు ఒక మాట చెప్పొచ్చు. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళగానే మరి నీ చెయ్యి ఇలా అనగానే దడాల్మన్నాడు వెనక్కి పడిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి పడిపోతారు. ఓకే, ఆ పడిపోయిన వాళ్ళు 3 రోజుల దాకా లేకుండా చేస్తాను, ఈ లోపల మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోలేరా? అట్లా పంపించలేడా దేవుడు? మరి ఎందుకు ఇవన్నీ? దేవుని బిడ్డ, ఐగుప్తు అనగా అర్థం ఏంటి? లోకములో ఉన్న వారికి, లోక సంబంధమైన వారికి దేవుడు ఏం చేశాడు? ఇవాళ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారే. పరోలాగా కఠినాత్ములై ఇతరులను తోలనాడుతూ, కించపరుస్తూ, అగౌరవపరుస్తూ, దేవుని పిల్లలను ముఖ్యంగా తోలనాడుతూ లెక్కలేని జీవితాలు బ్రతుకుతున్నారే. వారి కొరకు ఇదే శిక్షలు రిపీట్ కాబోతున్నాయి అని చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డ, ఆ 10 తెగుళ్ళు 10కి 10 కూడా ఈ ప్రకటన గ్రంథంలో కంటికి అలా కనబడతా ఉన్నప్పుడు నేను అనుకుంటాను, దీన్ని ఎలా బోధించాలి, ఎలా వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలా? నాకు అర్థమైందిలే. ఇంతకాలానికి నేనేదో దేవుడు కృప వలన గ్రహించుకోగలిగాను. ఇది అందరూ చెప్పగలిగింది కూడా కాదు. దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? దేవుని బిడ్డ, జరిగే వాస్తవము నీకు అర్థమైతే, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది నిర్గమాకాండమా, ప్రకటన గ్రంథమా? పేరుగా చదువుతున్నాం, ఇక్కడికి వచ్చేస్తున్నాం మనం. ఇంకేం బయలుపరుస్తాడు దేవుడు? ఇంకేమి బోధించబోతున్నాడు దేవుడు? ఇంకేమి నేర్పించబోతున్నాడు దేవుడు? ఎందుకో తెలుసా? ఇదిగో, విశ్వాసంలో వెనక్కి తగ్గకండి. దానియేలును సేవ చేసినట్టు, షడ్రకు మేషక అబేద్నెగోలను కాపాడినట్టుగా నేను మిమ్మల్ని కాపాడుతాను. ఒక్కటే కాపాడుకోండి, విశ్వాసము కాపాడుకుంటుని. ఏం కాపాడుకోవాలి? విశ్వాసము. దేవుని బిడ్డ, మరల నిర్గమకాండంలోకి వద్దాం. కొంచెమైనా మీకు ఇది ఎక్కించాలి కదా. సో ఒకటి మిక్కిలి బాధాకరమైన, చెప్పండి, తెగులు. ఇది ఎలా జరిగిందో మనకు తెలియదు. మరి పుండు పుట్టెను అని మనం చదువుతున్నాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 35 గట్టిగా చదివేవాళ్ళు మాత్రమే చదవండి. ఎవరు గట్టిగా చదవగలిగితే వాళ్ళు దీన్ని చదవండి. అక్కడ ఒక మాట నాకు కావాలి. ఐగుప్తు పుండు అని ఉందా లేదా? అది చదువు. ఐగుప్తు పుండు. దేవుడు సంఖ్యాకాండంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒక తెగులును గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఐగుప్తు పుండు అన్నాడు. ఐగుప్తు పుండు అంటే ఏంటి? ఇదే ఈ 5వ తెగులే ఐగుప్తు పుండు. దేవుని బిడ్డ, ఇక దీనికి వేరే వ్యాధి అని పేరు లేదు. ఎంత ఫేమస్ అంటే, ఇది అంతము వరకు మరి ఉండేటువంటిది, కనబడేటువంటిది. ప్రియులారా,
ఆ పేరున నిలిచిపోయేటువంటి వ్యాధి ఇది. పుండ్లను గూర్చి మనం అడగాలంటే ఒకే ఒక ఆయన ఉన్నాడండి, యోబు గారు. ఆయన శరీరం మీద ఎన్ని పుండ్లో, పశువులు పోయినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. మోషేకు దేవుడు ఒక మాట చెప్పాడు, అది చెప్పుకొని మనం ముగించుకుందాం. మనకు ధ్యానం అవ్వాలా ఇవాళ. దేవుని బిడ్డ, మరి అద్భుతాలు చేయించిన తరువాత రెండో అద్భుతము దద్దురులు పొక్కులు. 8వ వచనంలో అన్నాడు, నిర్గమ 9:8, మీరు మీ పిడికిలిన ఆవపు బొగ్గు తీసుకోండి, ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని, ఇది వాడు ముందు చెయ్యాలి, వాడి దగ్గరే చెయ్యాలి. ఆవపు బుగ్గి తీసుకో అంటే అదే తీసుకోవాలి. చేత్తో పట్టుకొని పైకి చల్లు. ఎవరి ముందు? ఫరో ముందు. మరి నువ్వు పైకి చల్లగానే ఇప్పుడు కర్ర లేదండి, ఏమీ లేదండి. దేవుని బిడ్డ, డైరెక్ట్గా మోసే శరీరంలోకి దేవుడు పవర్ ఇచ్చేశాడు. నీ చెయ్యి చాలయ్యా, చూసావా, నీ చెయ్యి చాలయ్యా, నీ చేత్తో ఈ అద్భుతం చేస్తాను. అసలు నువ్వేంటి, నీ శరీరం ఏంటి, నీ చేతులు ఏంటి, ఒకసారి అడుగు చూపిస్తాను నేను. ఆడేమనుకుంటున్నాడు నీ గురించి అంటే, తన సేవకుని ఘనపరచడానికి, హెచ్చించడానికి దేవుడిచ్చిన వరం ఇది. అర్థమైందా? సో నీ చెయ్యి చాలు, చెయ్యి చాపు. ఇది జంతువుల మీద పశువుల పొక్కులు దద్దురులు అగును. 10వ వచనంలో వారు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కు దద్దురులు ఆయను. అవి శకునగాండ్రకు కూడా వచ్చినాయి. వాళ్ళు నిలబడలేకపోయిరి. ఇప్పుడు దాకా ఎదిరించిన వాళ్ళు నిలబడలేకపోయిరి. సో ఇంత చేసిన ఆ ఫరో కఠినుడుగానే ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భంలో దేవుడు మోషేను ప్రక్కకు పిలిచి అంటాడు 16వ వచనం చదవండి. నాకు నిర్గమాకాండంలో బాగా నచ్చే వాక్యం, నా బలము నీకు చూపించడానికి. అమ్మా, ఇప్పుడు ఒక్క నిమిషం అండి. దేవుడు అందరినీ ఒక్క పనికే నియమిస్తాడని నేను నమ్మను. నా నమ్మకాలకి నా బైబిలే కారణం. దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నా బలము నీకు చూపిస్తాను. అందరికి కాదంట. ఇప్పుడు పాస్టర్లు ఎంతోమంది ఉంటారు, ఒక్కొక్కడిని ఒక్కొక్క దానికోసం వాడుకుంటాడు, అంతేగాని అన్నిటికీ ఒక్కడే. అదేదో పూర్వం అలా నమ్మారు. నేను నిర్గమాకాండాన్ని బోధించే బోధకునిగా చెప్తున్నాను, నేను నమ్మనది. నా బలము నీకు చూపిస్తాను. రెండోది ఏంటి? భూలోకమంతా నా నామము ప్రకటింపజేయాలి నీ ద్వారా. అందుకే నిన్ను పిలిచానయ్యా. ఇశ్రాయేలీని తీసుకెళ్ళడం ఏముందయ్యా, అలాగే ఉందయ్యా. ఇప్పుడు ఐగుప్తీలందరినీ అకస్మాత్తుగా దేవుడు కుప్పకూలు చేసి కెరుకో గోడలు కూలగొట్టినట్టుగా ఐగుప్తులందరినీ ఏ అహరోన్తోనో తీసుకెళ్ళిపోవయ్యా అంటే అహరోను యెహోషువాలు చాలరేంటి? దానికోసం కాదు, నా బలము చూసేవాడు ఒకడు కావాలి నాకు. ఎంతసేపు భూమి మీద ఎంత ధనం ఉంది, ఎంత ఇది ఉంది, మనకి ఎంత భూమి ఉంది, ఎంత కొన్నాం, ఎంత ఈ బిల్డింగులు ఉన్నాయి, ఇది చూసుకుంటున్నారు తప్ప దేవుని బలాన్ని ఎవడు చూస్తున్నాడమ్మా? ఆలోచించు ఒకసారి. దేవునికి ఒక ఆశ ఉంది, నా బలం నీకు చూపిస్తాను, నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. రెండోది, భూలోకమంతా నా నామము ప్రకటన చేయబడాల. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. మీకు ఇవాళ ఒక వండర్ చెప్పనా? భూలోకమంతా దేవుని నామము
దాంతోపాటు బైబిల్ మిషన్ అనేటువంటి ఒక నామము ప్రకటన చేయబడాలని దేవదాసి గారు రాశారు, కోరుకున్నారు. దేవుని బిడ్డ, ఇవాళ మా షెడ్యూల్ ఎలా ఉందంటే, నేను చెప్తున్నాను, అబ్బాయి అమెరికా వెళ్ళొచ్చాడు కదా, అదొక శాంపిల్. అది ఇప్పుడు ఇదే సంవత్సరం మమ్మను అమెరికా ఆహ్వానిస్తున్నారు. మా టిక్కెట్లు రిజర్వేషన్ అయిపోయినాయి. సో ప్రకటించడానికి, బైబిల్ మిషన్ ఎత్తి చూపించడానికి అక్కడ దేవాలయాలకు వెళ్తున్నాం. ఈలోగా ఖతార్ దేశం నుండి మరి రమ్మని బాబు కౌరు వచ్చింది. దాని ఫ్లైట్ టికెట్లు కూడా అయిపోయినాయి. దుబాయ్ దేశానికి రమ్మని, మరి అన్నీ నేను తిరగలేను ఈ వయసులో, మా అబ్బాయిని పంపిస్తున్నాం. దానికి ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. ఐర్లాండ్ దేశం రమ్మని ఒక ఆహ్వానం కనబడతాను. ఏంటి ఇప్పుడు భూలోకమంతా కూడా ఈ బైబిల్ మిషను రాజమండ్రి నుండి తీసుకెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశం అయింది. మేమెవడైనా కలపడి మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని ఆ దేశం వెళ్ళాలి, ఈ దేశం, మేము ప్రోకలాడటం కాదు. మనోవిచారం పాటలు చూస్తే అన్ని దేశముల వారు నిన్ను ఎత్తుకొని పోదురు, ఆ మాట నెరవేరుతుంది ఇక్కడ. అరే బైబిల్ మిషన్ ఎక్కడ నెరవేరితే అదే నిజమైన బైబిల్ మిషన్. ఈ పాటలు ఎక్కడ నెరవేరితే అదే నిజం, నమ్మండి. మోషేను పిలిచి అంటాడు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు? నా బలము చూసేవాడు ఎవడు లేడు, నువ్వు అక్కడవే ఉన్నావు. నా బలము చూడాలి నువ్వు. 2, భూలోకమంతా కూడా నా నామము. మరి వారి వారి నామాలు ప్రకటించుకోవడం కాదు, మనుష్యులను గురించి ప్రకటించుకోవడం కాదు, నా నామం ప్రకటింపబడాలి. అందుకే నిన్ను ఏర్పాటు చేసుకో. అంటే ఇశ్రాయేలుని విడిపించడానికి కాదా? కాదు. అరే ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తున్నాడు దేవుడు. బహుశా నేను చేయలేను అన్నాడేమో, ఈ పశువులు చచ్చిపోవడం నేను ఒప్పుకోలేను అంటున్నాడు. వాటిని ఎందుకు దేవ చెప్తా, అవేం పాపం చేస్తాయి, కొట్టినోళ్ళు లేళ్ళు కదా అంటే, ఆడు పశువును డ్యామేజ్ చేస్తే ఆడికి ఎంత బాధండి. ఎవడెవడు ఇశ్రాయేలుని కొట్టాడో తన్నాడో వాళ్ళ పశువులను దేవుడు డ్యామేజ్ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డ, డైరెక్ట్గా దేవుడు నిన్ను చమ్మే దెబ్బ కొట్టకపోవచ్చు కాక నీకు చెందిన దానిని దేవుడు నాశనం చేస్తూ ఉంటే, అమ్మా ఎవరిదైనా ఆస్తులు పోతున్నాయి అనుకోండి, ఆడు హాయిగా నిద్రపోగలడా? ఒక్కొక్క బిల్డింగ్ అమ్మేసుకుంటున్నాడు, ఒక్కొక్క సైట్ అమ్మేసుకుంటున్నాడు, బంగారం అమ్మేసుకుంటున్నారు, హాయిగా నిద్రపోగలరా? నిద్రపోలేరు. దేవుడు అలాగున డ్యామేజ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ నిర్గమాకాండమే కడకు ప్రకటన గ్రంథంలో తిరిగి జరగబోతూ ఉంది. ఇక్కడ జరిగినట్టుగా కాదు, ఇంకా కొంచెం దేవుడు డైరెక్ట్ డోసు పెంచుతాడు. ఇంత ఒక్కనితో మోషేతో చేయించిన అద్భుతాలన్నీ ఎంతమందితో చేస్తున్నాడు అక్కడ? ఒకసారి చెప్పండి, ఎంతమందితో చెప్పండి, ఎంతమందితో చేస్తున్నాడు? సరే రేపు అడుగుతాను, రెడీగా ఉండండి, చెయ్యి ఎత్తాల. రేపు అడుగుతాను ఖచ్చితంగా ఎంతమందితో చేస్తున్నాడో. నేను ఇలా గట్టిగా అన్నానంటే దాని వెనకాల ఏదో పెద్ద అర్థం ఉందని అర్థం. నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు తీసుకురా నా దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వినడమే కాదు, మీకు ఏమి ఎక్కింది, ఎంత అర్థమైందని కూడా నేను ఎగ్జామ్స్ పెట్టలేం కదా, స్కూల్ పిల్లలకి పెట్టినట్టు వీళ్ళకి అర్థమైందా లేదా నాకు తెలియదు. అందుకే నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా,